సో హాయ్ అండి. చాలామందికి సెల్ఫ్ కర్ల్స్ ఎలా చేసుకోవాలి ఏంది అనేది కొంచెం ఐడియా ఉండదండి. యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. ఫ్రెషర్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఇది వచ్చేసి మూజ్ అండి. సెల్ఫ్గా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నాం, మన ఇంట్లో ఎవరు లేరు, కర్ల్స్ వేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. కర్ల్స్ మూజ్ అనేది నేను అప్లై చేశాను. కంప్లీట్గా ప్రాపర్గా కోమ్ చేయండి ఫస్ట్. ఇంతేనండి. ఈ విధంగా కనుక మీరు కర్ల్స్ చేసుకుంటుంటే మంత్లీ ఒక 2-3 టైమ్స్ ఇలా చేసుకుంటుంటే మీకు కూడా ఈజీగా ఈ ఫంక్షన్స్కి ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా మన వర్క్ అనేది తొందరగా మనం రెడీ అవ్వచ్చు. ఒక 1 మినిట్ అండి పట్టుకొని జస్ట్ ఇలా వదిలేసేయండి. చూడండి, ఈ విధంగా సెల్ఫ్ కర్ల్స్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ హెయిర్ని 2గా డివైడ్ చేయండి. మళ్ళా ఫస్ట్ దీన్ని స్ట్రేట్ చేసుకోండి. పై హెయిర్ అన్నీ స్ట్రేట్ చేసుకున్నాక ఏదైతే కింద ఎడ్జ్ ఉంటుందో దాన్ని టైట్గా హోల్డ్ చేసి రోల్ అనేది చేయాలి. టైట్గా చేసి రోల్ చేయండి. సో కర్ల్స్ అనేది బాగుంటాయి. ఈ విధంగా మీరు చేసుకుంటే ఈజీగా మీకు సెల్ఫ్ కర్ల్స్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాన్ని బట్టి వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వదిలేసేయండి. మళ్ళా ఈ సైడు ఈ విధంగా మీరు చేసుకుంటుంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎవరి మీద డిపెండ్ కాకుండా మన సెల్ఫ్ కర్ల్స్ మనమే చేసుకొని బాగుంటుంది. అంటే పర్టికులర్గా ఎవరు ఉండరు ఒక్కొక్కసారి మన దగ్గర. మీకు చేసుకోవాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. ఒక 1 సెకండ్ పట్టుకోండి. చూస్తున్నారు కదండి. ఇంకొకసారి ఫస్ట్ స్ట్రైట్ చేసుకోండి. స్ట్రైట్ చేసుకోకపోతే పైన ఉన్న వేవీ అనేది పోకపోతే నీట్ ఫినిషింగ్ అనేది రాదు మనకి. సో ఈ విధంగా మీరు చేసుకుంటూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి 2 సైడ్స్. కర్ల్స్లో 3 టైప్స్ కర్ల్స్ ఉంటుంది: బిగ్, స్మాల్, మీడియం. అండ్ మీడియం వచ్చేసి దీనికన్నా కొంచెం సన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి బిగ్. స్మాల్ అంటే మ్యాగీ కర్ల్స్, చాలా సన్నగా ఉంటుంది, అది మ్యాగీ కర్ల్స్. సో అది చాలామంది ఫ్రంట్ మాత్రమే యూజ్ చేస్తారు. రెగ్యులర్గా ఏ ఈవెంట్లోనైనా మీడియం, బిగ్ బాగా యూజ్ అవుతుంది. ఈ ఎడ్జ్ని లాక్ చేయాలి మనం. ఎడ్జ్ని లాక్ చేయకపోతే కింద అనేది కొంతమందికి కింది నుంచి కర్ల్స్ చేస్తారు, కొంతమంది పైనుంచి చేస్తారు. సో కింది నుంచి చేయడం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా ఇలా హెయిర్ బౌన్సీ కనిపిస్తుంటుంది. ఓకే.
సో టూగా డివైడ్ చేసాం కదా, ఇక్కడ ఒక్కటే లేయర్ ఉంది. ఇప్పుడు ఈ లేయర్కి మనము ఒకసారి కోమ్ చేసుకుంటే బ్యాక్ మనకు కనిపించదు కదా, కంప్లీట్గా కోమ్ చేసుకొని స్ట్రైట్ చేసుకోండి. ఫస్ట్ స్ట్రైట్ చేసుకున్నాక సో నా కర్ల్స్ అయితే ఈ సైడ్ నుంచి అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి మీరు, ఏం లేదండి, ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా మనం కూడా మన సెల్ఫ్గా హెయిర్ స్టైల్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓపెన్ పెట్టుకోనంటే ఓపెన్, లేదంటే ఇవి వచ్చేసి మన సెల్ఫ్ కర్ల్స్. సో ఇక్కడిది నేను చేశాను కదండి, సో ఇక్కడ కూడా చూపిస్తాను. ఫస్ట్ కోమ్, మూవ్స్,